డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనీశ్వర స్వామి ప్రవచనాల కార్యక్రమం భక్తి భావంతో జరిగింది. నైమిసారణ్య శ్రీ వారాహి పీఠాధిపతులు పూజ్య శ్రీ శ్రీబాల బ్రహ్మానంద సరస్వతి విచ్చేసి శ్రీ శనేశ్వర స్వామి లీలా విలాసంపై సుదీర్ఘ ప్రవచనం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పీఠాధిపతులను దేవస్థానం ఈవో దారపురెడ్డి సురేష్ బాబు స్వాగతించారు. ఆలయ అభివృద్ధికి ఈవో కృషి ప్రశంసనీయమని పీఠాధిపతి కొనియాడారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి భావాన్ని పెంపొందిస్తాయని, మందపల్లి దేవస్థానం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మేము నైమిసారణ్య పీఠం నుండి విచ్చేయడం జరిగింది. దేవాలయ విశిష్టత యాత్ర అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి దేవాలయంలో ఆ దేవత విజ్ఞానం గురించి ప్రవచనం చేస్తూ ప్రవచన రూపంలో అక్కడికి చేసినటువంటి భక్తుల్లో ఒక చైతన్యాన్ని కలిగిస్తూ ఈ ధార్మిక చైతన్యము, అదేవిధంగా ధార్మికత, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పాలి మన రాష్ట్రంలో అన్నటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యంగా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు స్వామి తత్వాన్ని కూడా మనం తెలుసుకునేటప్పుడు మరింత భక్తి రెట్టింపు అవుతుంది. ఈ స్వామిని మనం పూజిస్తున్నాము అనేది అటువంటి మరింత భక్తి ఆ స్వామి పట్ల రెట్టింపు చేసేదాన్ని, ఆ స్వామి తత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే ప్రవచన రూపంలో అందించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో యాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో ఇప్పటికీ 30 దేవస్థానంలో ప్రవచనాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడకు మనం ఈవో గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. చేసి ఈ ప్రాంతంలో కూడా మరి మేము ఈవో గారి గురించి కూడా మేము తెలుసుకోవడం జరిగింది. వారి యొక్క పనితీరు, అదేవిధంగా భక్తుల పట్ల, దేవాలయం పట్ల, అభివృద్ధి పట్ల వాళ్ళు అతనికి ఉండేటువంటి చిత్తశుద్ధి చాలా హర్షణీయము. వారు వచ్చిన కాలం తక్కువ కాలంలోనే ఒక అభివృద్ధికి వారు నడుము బిగించి నడుము కట్టి వారు అభివృద్ధి పదంలో దేవస్థానాన్ని నడిపిస్తున్నారు అనేది మేము విన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా వారి నిర్వహణ కూడా మేము కళ్ళారా ఈ కార్యక్రమం పట్ల కూడా చూడటం జరిగింది. కాబట్టి వారి యొక్క చిత్తశుద్ధిని మేము హర్షిస్తున్నాము. వారి పనితీరు పట్ల మేము చాలా సానుకూలంగా మా పీఠం యొక్క ఆశీస్సులు ఆవిష్కరిస్తున్నాము. వారు ఇక్కడ ఉన్నంతకాలం మరింత అభివృద్ధిని ఈ దేవాలయ అభివృద్ధికి వారు కృషి చేస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపుని దేవాలయం తీసుకురావాలి అని చెప్పి సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా కొంతకాలంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అని చెప్పారు. చాలా సంతోషము. మరింత అభివృద్ధిగా దేవాలయం ముందుకు పోవాలి. అందులో ప్రధాన పాత్ర ఈవో గారు పోషిస్తూ ఉన్నారు. దాన్ని ఇంకా ముందు కొనసాగించాలి అని కోరుతూ స్వస్తి. ఇంకేముంది చాలి అన్న వారి తపన అయితే నేను ఒక 4 రోజులుగా వారితో మాట్లాడుతూ ఉన్నాను. వారిలో ఆ చిత్తశుద్ధి కనబడింది, ఒక బాధ్యత. స్వామీజీ, నేను ఏ దేవాలయంకి వెళ్ళినా ఆ దేవాలయం అభివృద్ధి జరగాలి, ఒక సంస్కరణ జరగాలి. ఈరోజు వారు ఆవేదన చూడండి, ఇక్కడ దేవస్థానంకి వచ్చినటువంటి వాళ్ళు తడి బట్టలతో వచ్చి బట్టలు విడిచిపెట్టి వెళ్ళడం, చుట్టూ ఇలా కాకుండా ఒక సంస్కరణ అనేది జరగాలి. అదేవిధంగా విరివిగా భక్తులు స్వామివారిని వచ్చి దర్శించుకోవాలి. వారికి అవసరమయ్యేది సౌకర్యాలు కూడా మనం కల్పించగలగాలి అనేది వారు నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ దిశగా వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి మేము అభినందిస్తూ ఉన్నాము. ఇంకా వారు ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే మా సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా మా పీఠం నుండి వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం. దేవాదాయ శాఖ వారి యొక్క ప్రోత్సాహంతో 100 దేవస్థానాల పర్యటనలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో ఆ స్వామి తత్వాన్ని ఆవిష్కరించుకొని ఆ స్వామిని దర్శించుకొని ఎంతో పుణ్యాన్ని సంపాదించాము. అందుకు గాను మంచి సదరు ఏర్పాట్లు అందించినటువంటి కార్యనిర్వహణాధికారి గారికి ఈ సందర్భంగా వారిని మేము మా పీఠం యొక్క ఆశీస్సులు వారికి ఆవిష్కరిస్తూ, ముఖ్యంగా ధర్మకర్తల మండలి వారికి, అర్చకులకు అందరికీ కూడా మేము దివ్యాశీస్సులు ఆవిష్కరిస్తూ ఉన్నాము. హరి ఓం.